సార్ నేను 2013 1 పాస్ అవుట్ మినిట్. సార్. బీఫామ్ చేశాను. 2000. 13 ఓకే. హ్మ్. బీఫామ్ సార్ నాది క్వాలిఫికేషన్. హ్మ్. నేను అరౌండ్ 10 ఇయర్స్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను సార్, ఫార్మా ఇండస్ట్రీ. లాస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ క్విట్ చేశాను జాబ్, చాలా ప్రెజర్ అవుతుందని ఇంకా ఐటీ సైడ్ షిఫ్ట్ అవ్వాలని చూస్తాం. మీరు పాస్ అయింది ఎప్పుడు? 2013. 2013. మీరు రావచ్చు ఐటీ వైపు. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు గో యాస్ ఎ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను సార్. ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ కూడా చేస్తాం. తప్పని వాళ్ళకి చేస్తాము. అంటే మనకి ఫ్రెషర్‌గా ఉమ్, ఎళ్ళటం ఇష్టం లేదు. లేదంటే ఫ్రెషర్‌గా మనని తీసుకోరేమో. అంటే ఇప్పుడు జనరల్‌గా ఎలా ఉంటది అంటే, మీకు 10 ఏండ్ల గ్యాప్ ఉన్నా మన లుక్ కొంచెం చిన్న పిల్లోడిలాగా ఉంటేనేమో ఫ్రెషర్‌గెళ్ళండి. మనం కొంచెం ఉమ్, ఏజ్డ్ కనపడుతుంది అనుకున్నప్పుడు, ఫ్రెషర్‌గా పాస్ అవ్వదేమో అనుకున్నప్పుడు యూ ప్లాన్ ఎక్స్‌పీరియన్స్. బట్ ఆల్‌వేస్ ఓకే. ఫ్రెషర్ ఈస్ సేఫ్. ఎక్స్‌పీరియన్స్ ఈస్ ఓకే. రిస్కీ. ఎక్స్‌పీరియన్స్‌తో ఎళ్ళేటప్పుడు ఏంటంటే ప్లాన్ ఎమ్మటే ఎళ్ళాలి. ఖచ్చితంగా మనం సాలరీ పేరోల్ రన్ చేసుకొని ఎళ్ళాలి. దానికి మేము అంత స్ట్రాటజీ అంతా మా దగ్గర ప్లాన్ చేస్తాం. మాదంతా కూడా సబ్జెక్ట్ నేర్పించి, సాలరీ క్రెడిట్లు చేయించి, సిస్టమాటిక్‌గా ఎళ్తేనే పనైతది. ఇప్పుడు ఓకే సార్. ఫ్రెషర్ జాబ్‌కి కోర్స్ 4 మంత్స్‌లో అయిపోద్ది. 4, 5 మంత్స్‌లో జాబ్ గూడా వస్తది. బట్ ఎక్స్‌పీరియన్స్ ఓకే. జాబ్ 5-6 మంత్స్ కోర్సే పడతది. అక్కడి నుంచి ఇంటర్వ్యూలు స్టార్ట్ అయితే ఇంకొక 3 మంత్స్ పట్టొచ్చు, 5 మంత్స్ పట్టొచ్చు. ఆ విధంగా డ్యూరేషన్ అనేది ఎక్స్‌పీరియన్స్ జాబ్ కొంచెం ఎక్కువ ఉంటదన్నమాట.